మరోవైపు కమ్మేస్తున్న కాలుష్యం. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఇది. గాలి నాణ్యతలు పడిపోవడం, వాయు కాలుష్యం పెరుగుతూ ఉండడంతో ఢిల్లీ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కూడా ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 450 పాయింట్లకు పైగా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఎన్సీఆర్ ప్రాంత పరిధిలో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అక్షర్ధామ్ ఏరియాలో అత్యధికంగా 493 పాయింట్లుగా గాలి నాణ్యతలు నమోదవుతూ ఉన్నాయి. సర్దార్ పటేల్ మార్గులో 483, బారాపుల్లా వంతెన దగ్గర 474, ద్వారకా సెక్టర్ లో 469, పండిట్ పంత్ మార్గులో 417 పాయింట్లుగా నమోదైనట్లుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. గాలి నాణ్యతలు వెరీ పూర్ కేటగిరీలో నమోదవుతూ ఉండడంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారుతున్న ప్రభుత్వ అధికారులకు పట్టడం లేదని, కట్టడికి కనీసం చర్యలు చేపట్టడం లేదని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ వాసులు. ఇక మరోవైపు తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని విమానాశ్రయంలో పలు సర్వీసుల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఇండిగో సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. అటు ఈ పొగమంచు ఎఫెక్ట్ తో ప్రధాని టూర్ కూడా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఇక పెరుగుతున్న వాయు కాలుష్యం స్థాయిలను నియంత్రించేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మొదట గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ అలాగే ప్లాన్ స్టేజ్ 4 కింద పరిమితులు విధించింది. నగర వ్యాప్తంగా పెద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులు కూల్చివేతలపై ఆంక్షలు విధించారు. అలాగే హోటల్స్, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యి వాడకంపై కూడా ఆంక్షలు విధించారు. స్కూల్స్, కాలేజీలు హైబ్రిడ్ మోడ్ లో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కూడా 50% సామర్థ్యంతో పనిచేయాలన్నారు. దీంతో పాటుగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తుంది. నిన్న ఈ రోజు 2 రోజుల్లో కూడా అత్యంత పూర్ కేటగిరీ నుంచి ప్రమాదకర స్థాయిలోకి పడిపోవడం జరిగింది. ప్రస్తుతం 450 మార్కును కూడా ఈరోజు ఢిల్లీ వాయు కాలుష్యం దాటింది. ఒకవైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం. దీంతో ప్రస్తుతం ఢిల్లీ అంతా కూడా జీరో విజిబిలిటీ ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఈ రోడ్డు దాదాపు ఒక 100 మీటర్స్ కూడా కనపడని పరిస్థితి ఉంది. లైట్స్ లేకుండా వాహనాలను గుర్తించలేని పరిస్థితిలో ప్రస్తుతం ఢిల్లీలో పొల్యూషన్ కొనసాగుతుంది. సో పొల్యూషన్ దాటికి ఇటు స్కూల్స్కి ఉదయాన్నే స్కూల్స్కి వచ్చే పిల్లలు కావచ్చు, ఇతర ఆఫీసులకు వెళ్లే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్ తోటి కండ్ల మంటలు ఎక్కువ అవుతున్నాయి. టూ వీలర్ పైన, ముఖ్యంగా టూ వీలర్ పైన వచ్చే వాళ్ళకి ఒకవైపు చలి, మరోవైపు పొల్యూషన్ తోటి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. శ్వాస తీసుకోవడం కూడా కొంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఢిల్లీలో నెలకొని ఉందని చెప్పొచ్చు. ఇటు సోమవారం అవడము, ఉదయాన్నే కార్యాలయానికి వెళ్ళిన వారికి అందరికీ కూడా ఈ విజిబిలిటీ జీరో. మనం దాదాపు విజువల్స్ లో చూడొచ్చు. 100 మీటర్లు కూడా కనపడని పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. వాహనాలను గుర్తించలేని పరిస్థితి, కేవలం లైట్స్ మాత్రమే గుర్తించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఢిల్లీ అంతటా నెలకొంది. ఇది 450 మార్కు అయితే దాదాపుగా మనం ఢిల్లీలో గత కొద్ది కాలంగా కూడా నమోదవుతున్న ఈ యొక్క పర్సంటేజ్ చూస్తే కనుక ఈరోజు అత్యంత దారుణంగా అయితే ఢిల్లీ వాయు కాలుష్యం అయితే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. 452 అన్ని ప్రాంతాల్లో కూడా, ఇటు ఐటీఓ, ఇండియా గేటు, అక్షర్ధాము, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా 450 మార్కులు అయితే పూర్తిగా దాటిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి దీంతో కొంత చిన్నపిల్లలు, వృద్ధులకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఈ శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్తున్నారు. ఈ ఆస్తమా లాంటి రోగులకు కూడా కొన్ని కీలక సూచనలు వైద్యులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు చలి పెరిగిపోవడం, మరోవైపు వాయు కాలుష్యం. ఈ రెండింటి ద్వారా ఏదైనా శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఢిల్లీ ప్రభుత్వం ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోజు రోజుకు ఢిల్లీలో వాయు కాలుష్యం అయితే పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ భరత్తో గోపి, 10 టీవీ, న్యూఢిల్లీ.